గర్భధారణ, ప్రసూతి చికిత్స, పిల్లలకు చికిత్స వంటి అన్ని సౌకర్యాలు కలిగిన ఒక పరిపూర్ణమైన ఆసుపత్రి మన సుధా ఫర్టిలిటీ సెంటర్. ఒంగోలు నియోజకవర్గంలో ఈవీఎంల రీవెరిఫికేషన్ జరుగుతుంది. దీనిపైన మీ అభిప్రాయం? కంపల్సరీ చేయాలండి. ఎందుకని అంటారు? ఎందుకంటే ప్రాబ్లం ఉందంటున్నారు కొంతమంది. నాకైతే ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలియదు, ఇలాగని అంటున్నారు. అది మరి వెరిఫికేషన్ చేస్తే మరి ఎంతవరకు కరెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటారు? అంటే కరెక్ట్ అవుతుందంటే అది ఎంతవరకు అంటే అది నిజాలు బయటపడతాయి కదా. అది అంటే ఫస్ట్ నుంచి కూడా వైసీపీ అయితే మాకు ఈవీఎంల పైన అనుమానాలు ఉన్నాయని చెప్తున్నారు. అలాంటి అనుమానాలు ఉన్నాయంటారా? ఎందుకు ఉండవంటే ఆల్రెడీ కొన్ని చోట్ల ఓటింగ్ తక్కువ ఉండి కూడా ఎక్కువ అయింది కదా, దానివల్ల ప్రాబ్లం ఉంటుంది. ఈవీఎం ప్యాడ్స్ లెక్కించాలంటే ఎన్నికల సంఘం భయపడుతుందని బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ వ్యాఖ్యలు ఎంతవరకు కరెక్ట్ ఉంది? కరెక్ట్, అది ఆయన చెప్పింది కరెక్టే. ఆయన ఎంతో రాజకీయ అనుభవం ఉన్నవాడే కదా. ఇప్పుడు రాజకీయ జ్ఞానం ఉన్నవాడు, రాజకీయ అనుభవం ఉన్నవాడు బాలినేని శ్రీనివాసరెడ్డి అంటే. ఇవాళ నుంచి కదా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నుంచి అప్పటి నుంచే ఉన్నాయి ఆయన, ఇవాళ నుంచి ఉన్నాయని కాదు. ఆయన అన్నది కరెక్టే. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అంటున్నారు మెజార్టీ లేని స్థానాల్లో కూడా ఎక్కువ మెజార్టీ వచ్చింది, అందుకోసం నాకు అనుమానాలు వస్తున్నాయి. అదే అండి, ఇప్పుడు నేను చెప్పింది కూడా అదే కదా. మీకు క్వశ్చన్ వేసారు, మేము జవాబు చెప్పాం కదా. అదే ఇప్పుడు మీరు చెప్పింది కూడా కరెక్టే. వాళ్ళకే ఇప్పుడు మొన్న ఓటింగ్ 12,000 ఉందనుకోండి, అక్కడ 12,000 ఉంటే 13,000 ఓటింగ్ అయింది. దానివల్ల ప్రాబ్లం వస్తే రావచ్చు. అది మరి ఎంతవరకు నిజం అయ్యే అవకాశాలు ఉన్నాయంటారు? ఎంతవరకు నిజమయ్యారంటే మనకేం తెలుసు, వాళ్ళకి వెరిఫికేషన్ చేస్తారని కానీ తెలియదు. అది పెద్దలు వాళ్ళకి తెలియదు, మనకేం తెలుస్తుంది. అది మామూలుగా సామాజికంగా మనం అనుకుంటాం తప్ప మనమైతే ఈ ఈఎంఐలు అవి ఎంతవరకు కరెక్ట్ అన్నది మనకు కూడా తెలియదు, ఓటింగ్ వేయడం వరకే. అది అంటే వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందని చెప్పేసి కూడా ఆరోపిస్తుంది. ఈ ఆరోపణలో నిజం ఉందంటారా? అంటే వాళ్ళు మరి ఇదివరకే 151 వచ్చినప్పుడు కూడా మరి ఈఎంఐలు తేడా ఉందంటే వాళ్ళు ఒప్పుకోలేదు కదా. ఒప్పుకున్నప్పుడు మరి ఏడాలా ఒప్పుకుంటారు? ఒప్పుకోరు కదా. అవి ఉంటాయి ఇట్లా తేడాలు. అంటే వాళ్ళు ఏమంటారంటే మా ప్రభుత్వం పైన ఎలాంటి వ్యతిరేకత లేదు, మాకు ఇంత మెజార్టీలు వస్తేనే మాకు అనుమానాలు వస్తాయి అంటున్నారు. ప్రభుత్వం మీద వ్యతిరేకంగా లేకపోతే నీకు ఇది ఎందుకు చెప్తారు సార్? ఇది ప్రభుత్వం మీద వ్యతిరేకత వల్ల అలా చెప్తున్నారు. కానీ ఇప్పుడు ఆల్రెడీ వన్ సైడ్ అయిపోయిన సంగతి వాళ్ళకే తెలుసు. వన్ సైడ్ అయిపోయింది కాదంటే ఇప్పుడు రాజకీయంగా వాళ్ళు ఏదో మాట్లాడతారో ఎంతవరకు కరెక్ట్ అన్నది మనకి తెలియదు. సార్, ఒంగోలు నియోజకవర్గంలో ఈవీఎంలో వెరిఫికేషన్ కావాలని చెప్పేసి కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అయితే డిమాండ్ చేస్తూ కోర్టుకి ఆదేశాలు కూడా ఇచ్చారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? నిజమైతే నిరూపించుకోవచ్చు, అది నిజం అనుకో నిరూపించుకోవచ్చు, తప్పులేదు. ఎందుకంటే ఎవరు అనుమానం వాళ్ళే అన్నా, అది నిజం అనుకో, ఓకే అయింది అనుకో, కరెక్టే చేయించుకోవచ్చు, రుజువు అవ్వాలిగా. మొదటి నుంచి కూడా వైసీపీ వాళ్ళు అయితే మటుకి మాకు ఈవీఎంస్ పైన అనుమానాలు ఉన్నాయి అంటున్నారు. అలాంటి అనుమానాలు ఉన్నాయంటారా? ఉండొచ్చు, ఎవరు అనుమానం వాళ్ళకు ఉంటుంది, అంతే కదా. వాళ్ళ అనుమానం వాళ్ళకు ఉంటుంది. అంటే ఆ ఒక్క దిక్కునే రివోటింగ్ జరుగుతుంది, ఇంకా ఎక్కడైనా జరుగుతుందా? అక్కడ ఏమైనా చేసి ఉండొచ్చేమో. ఎందుకంటే అధికారం పార్టీ ఆలే కదా, వీళ్ళు చేయలేరుగా. అధికారం పార్టీలో ఉన్న వాళ్ళకి ఎక్కువ అవకాశం ఉంటుంది, వీళ్ళు అధికారంలో లేరుగా. అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. అంటే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఏమంటున్నారంటే మెజార్టీ లేని స్థానాల్లో కూడా ఎక్కువ మెజార్టీ వచ్చింది, మాకు దానిపైన అనుమానాలు ఉన్నాయి అంటున్నారు. అయితే అవ్వచ్చు, కోర్టుకి వేసారేంటి? అయితే మరి ఇప్పుడు ఈ గనక రీవెరిఫికేషన్ చేస్తే ఎంతవాటికి నిజాలు బయటపడే అవకాశాలు ఉన్నాయంటారు? అది మనకు తెలియదు, అది జరగాలి కదా, మనకు తెలియదు. అయితే అవ్వచ్చు, అవ్వచ్చు. అంటే దీనివల్ల ఉపయోగం ఉంటుందంటారా? ఇది చెప్పలేం, మనకేం తెలుసా, రుజువు అవ్వాలిగా. రుజువు అయిన తర్వాత అవుతే అవ్వచ్చు. వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే మాకు మొదటి నుంచి కూడా ఈవెంట్స్ మీదే అనుమానాలు ఉన్నాయి అని చెప్తున్నారు. అలాగే అనిపిస్తుందా మీకు కూడా? నాకేమనిపిస్తుంది, నాకు తెలియదుగా. మరి అక్కడ ఒంగోలు ఏం జరిగిందో మనకు తెలియదుగా. సరే, ఒంగోలు విషయం పక్కన పెడితే టోటల్గా చూసుకుంటే వైసీపీ వాళ్ళు మాకు ఈవెంట్స్ పైన అనుమానాలు ఉన్నాయి అంటున్నారు. అలాంటి అనుమానాలు మీకు కూడా ఉన్నాయంటారా? నాకేం అంటే మేము 5 ఏళ్ళు కూడా ప్రజలకు మంచి పరిపాలన అందించాము అని చెప్పేసి కూడా వైసీపీ వాళ్ళు అంటున్నారు. అందించారంటారా? అందించారు, ఇది బాగానే చేశారు. కొంచెం మందు దగ్గర, మద్యపానం దగ్గర కొంచెం ఇచ్చేశారని బయట అనుకుంటున్నారు. మందు దగ్గర కొద్దిగా, మద్యపానం దగ్గర అదే కొంచెం, మిగతా అన్ని పనులు బాగానే చేశారు. మందు దగ్గరే కొంచెం ప్రజలు కొద్దిగా ఇబ్బంది పడలేదు.
అందు బాగాలేదు అది. ఒంగోలు నియోజకవర్గంలో ఈవీఎంలో రీవెరిఫికేషన్ జరుగుతుంది, దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? వాళ్ళకి పెద్దగా తెలియదయ్యా. లేదా అంటే మొన్న ఓట్లు జరిగినాయి కదా ఎలక్షన్స్, ఈ బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు మళ్ళీ కౌంట్ చేయాలి అని చెప్తున్నారు, అది చేయటం ఎంతవరకు కరెక్ట్ అంటారు? కౌంటింగ్ చేస్తాం కరెక్టే, పద్ధతి కాదు, న్యాయంగా ఉంటుంది, పద్ధతిగా ఉంటుంది. అది అటు ఇటు ఏదో తేలిపోతుంది, రీకౌంటింగ్ అవుతుంది. శ్రీనివాస్ రెడ్డి గారు ఈ నిర్ణయం తీసుకోవడం కరెక్టే అంటారా? కరెక్టే. అంటే వైసీపీ వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా మాకు ఈవీఎంల పైన అనుమానాలు ఉన్నాయని చెప్తున్నారు, ఈ అనుమానాలు నిజమేనంటారా? ఈవీఎంలో అనుమానం ఉంటే మోడీ గారు డైరెక్ట్గా అన్ని సీట్లు మిత్రపక్షాలు కలుపుకుంటాం దేనికి? ఆయనే చేసుకుని గెలుచుకోవచ్చుగా. వీళ్ళు కలుపుకోవాల్సింది ఒరిస్సా ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మద్దతు తీసుకోవాల్సిన అంత అవసరం లేదు. అవన్నీ ముట్టి మాటలు అవన్నీ. అంటే వీవీప్యాట్లు లెక్కేస్తే ఈవీఎంలు గోల్మాల్ బయటపడుతుందని లెక్కేయట్లేదని చెప్పేసి కూడా వైసీపీ వాళ్ళు ఆరోపిస్తున్నారు. వాళ్ళ ఆరోపణ మామూలుగానే ఉంటుంది ఆయన, అంతేగాని అది తప్పుంటే ఇండియా మొత్తం జరుగుతుంది. ఒక్కసారి జరిగితే అనుకోవచ్చు, ఒక ఏరియా ఒక పద్ధతి జరిగితే మనం ఏదైనా దాన్ని మాట్లాడవచ్చు, ఒక్కసారి కాదుగా. ఎన్నికల సంఘం వీవీప్యాట్ లెక్కించట్లేదు భయపడుతున్నట్టు కూడా వైసీపీ వాళ్ళు అయితే ఆరోపణలు చేస్తున్నారు. అంత రాజకీయం అనేది అంత రోజుగా మనకు తెలియదు, నాకు తెలిసింది నేను చెప్తాను. అది అంటే బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు ఏమంటున్నారంటే మెజార్టీ లేని స్థానాల్లో కూడా ఎక్కువ మెజార్టీ వచ్చింది, వాటిపైన మాకు అనుమానాలు ఉన్నాయి అంటున్నారు. అదే వైసీపీ ఒకప్పుడు వీడి సీట్లు రాకముందు మొత్తం వాళ్ళే వచ్చినాయిగా, అప్పుడు ఆయాల మాట్లాడలేదు ఆ మాట వైసీపీ వాళ్ళు. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు వాడిపోయాడుగా, ఆయన తక్కువ వచ్చినాయి సీట్లు, వాళ్ళు ఆరోపణ కానీ ఇది కానీ చేయలేదుగా, అంతే, అంతకన్నా ఏమీ లేదు. అంటే ప్రతిపక్షం కూడా లేదని, ఆయన చేసిన పనులు అలాంటివి కాబట్టి అది జనాలు గుర్తించి వేశారు ఓట్లు, అంతకన్నా రెండోది ఏమీ లేదు. అంటే మా ప్రభుత్వం మీద ఎలాంటి వ్యతిరేకత లేదు, కానీ మెజార్టీ లేని స్థానాల్లో కూడా మెజార్టీ రావడంతో మాకు బాగా అనుమానాలు వస్తాయన్న. ఒక్కోసారి డిపాజిట్లే పోయిన రోజులు ఉన్నాయన్న, దాన్ని ఏమన్నా వైసీపీ గుడివాడ నాని నేనే మగోడిని, నేనే ఎవడని నుంచో చంద్రబాబు నుంచో అప్పుగాడి నుంచో అది ఇది అన్నాడు. ఇప్పుడు ఏమైంది, సొంత నియోజకవర్గమేగా 4 సార్లు గెలిచావు, ఒకసారి కాదు. గెలిచినప్పుడు ఏమైంది, ఈసారి ఎందుకు గెలవాల? ప్రజల్లో మార్పు, అంతేగాని రెండోది ఏమీ లేదు. అంటే మా ప్రభుత్వం పైన, వైసీపీ ప్రభుత్వం పైన ఎలాంటి వ్యతిరేకత లేదు అంటున్నారు కదా, మరి నువ్వు అనుకుంటే సరిపోదుగా, ఆ జనాల్లోకి రావాలి, చెయ్యాలి, చేసినప్పుడు దాన్ని డెక్లరేషన్ వస్తుంది, అంతవరకే. అంటే ప్రతి గ్రామానికి మేము సంక్షేమ పథకాలు అందించామా? ఏమందించాడు ఇక్కడ రాజకీయ నాయకులు ప్రెసిడెంట్లో ఉండడానికి ఇళ్ల స్థలం ఉంటే ఆపోజిట్ పార్టీ అంటే రాకుండా చేసిపోతారు. అదేమంటే బిల్డింగ్ పగలు వాళ్ళు చేసినవి తక్కువే అని చేశారా ఇంకేమన్నా? నేను టీడీపీ అనుకో, నేను ఏదో కట్టుకున్నాను, ఆడికి బాంచ రాకుండా చేశారు. వచ్చిన ఆన్లైన్లో కూడా లేపేశారు ఇళ్ల స్థలం, మాతో పెట్టిన అందరికీ వచ్చినాయి. అది గ్రామ ఖర్చు కాదా, సాధింపు కాదా? అది చేయాల్సిన పని అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ పని చేయమన్నాడా? మధ్యలో వాళ్ళు చేశారు కాబట్టి ఆ నారాలు తీసుకోపోతాం ప్రాబ్లం. అంటే మా ప్రభుత్వంలో అవినీతి లేని పరిపాలన చేశాము, మా ప్రభుత్వంలో ఎలాంటి కక్షపూరిత అని నువ్వు అనుకుంటే చాలదు కదా, అని నువ్వు అనుకుంటే చాలదు. అది రాజకీయం. ప్రజల్లోకి మార్పు అనేది వచ్చింది, జరిగింది, అంతవరకు. మంచి పరిపాలన అందించిన మంచిదంటే ఏం చేశాడు? గ్రామాలు బాగు చేశాడా? రోడ్లు బాగు చేశాడా? ఏం చేశాడు? అంటే ప్రతి ఇంటికి రైట్, ఏం పథకాలు ఇచ్చాడు? బియ్యం కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. వరికి పప్పు గిప్పు ఆయిల్ పందారు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు కనీసం బియ్యం కూడా ఇస్తలేదు కదా. నువ్వు డబ్బులు ఇస్తే సరిపోతుందా? అన్ని రేట్లు ఆకాశానికి ఎత్తిచ్చావు. ఏ రేట్లు తగ్గినాయి? ఏ రోడ్లు బాగు చేసావు? ఎక్కడ క్లియర్గా చేసావు? నువ్వు ఏదో పలాసారి చేసి అని చెప్పు, ఒక్క రోడ్డు డెవలప్మెంట్ నువ్వు రంగులు వేసుకుని పంచాయతీలో కట్టుకుని అవి వేసుకుని సరిపోతుందా? చాలదు కదా. దానికి ప్రజల్లో ఏం కావాలో వెళ్ళి ప్రజల్లోకి వెళ్ళి కనుక్కొని చేస్తే ప్రజల్లో మార్పు వచ్చింది కాబట్టి జరిగింది. మరి బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది అంత లోతుగా ఆయన అనుమానం. అది దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? మనం తెలియదు ఎవరు
అంటే వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే ఫస్ట్ నుంచి కూడా మాకు ఈవీఎంల పైన అనుమానాలు ఉన్నాయని చెప్పేసి మాట్లాడుతున్నారు. వైసీపీ వాళ్ళ మీదే ఉంటుంది అది. వాళ్ళే చేయించి ఉంటారు. వాళ్ళు ముదుర్లు ఎందుకంటే వాళ్ళ నాన్నల కాడ నుంచి మాకు బాగా తెలుసు. ఒకప్పుడు నాది పెనలూరు. అంటే మరి వైసీపీ వాళ్ళు అన్నట్టుగా అనుమానాలు ఉన్నాయంటారా ఈవీఎంల పైన? వైసీపీ వాళ్ళే చేయొచ్చు. వాళ్ళే చేశారు. వాళ్ళు చేసుకునే రెచ్చగొడుతున్నారు అనమాట. రెచ్చగొట్టేసి యువతల వాళ్ళని పిచ్చోళ్ళని చేసేస్తున్నారు. వీళ్ళే చేయించారు అని అట్లా జల్లితే కానీ వాళ్ళకి ఫీడింగ్ పెరుగుద్ది కదా. మేమేదో చూశానా అని జనమాల గోతులు తీసేది వాళ్ళే, ఇది చేసేది వాళ్ళే. ఈవీఎం ప్యాడ్స్ లెక్కబెట్టమంటే ఎన్నికల సంఘం భయపడుతుందంటూ కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అయితే సవాల్ ఇస్తున్నది. ఎన్నికల సంఘం అంటే భయపడద్ది. ఎందుకంటే ఒకప్పుడు తిన్నారుగా, ఈ తిని అందరిని బెదిరించేశారుగా. పొలం కాగితాలు ఎవళ్ళన్నా పెడతారా? పొలాల కాగితాలు, సొంత ఒరిజినల్ కాగితాలు ఎప్పుడు ఏ ప్రభుత్వంలోనూ లేదు. పొలాల కాగితాలు తీసుకెళ్ళి ఆడి దగ్గర పెట్టండి. రైతులు ఏమైపోవాలి? పిచ్చోళ్ళు అయిపోవాలా? రేపొద్దున ఏదన్నా జరుగుద్ది, ఆ కాగితాల కోసం ఎక్కడికి వెళ్ళాలి? అక్కడికి వెళ్ళాలి. నీకు ఏడదాకా ఎందుకు? ఒడ్లు పండుతున్నాయి చేలు, ఒడ్లు పండుతుంటే నీకు తమ్మేస్తే నువ్వు సంచులు ఎత్తావా? అసలు దానికి విధానం ఉందా? ఏనాడు లేదు. ఏ రైస్ మిల్లోడో కొనుక్కుంటాడు, 10 ఎక్కువ తక్కువ ఆడే తీసుకుంటాడు, అయిపోద్ది అంతవరకే. నువ్వు తడుపుకుని ఇది చేసుకుని రోడ్ల మీద పోసుకుని తడుపుకుంటున్నారు. అయ్యేమో తర్వాత బాగాలేదంటున్నారు. ఏం చేస్తారు వాళ్ళైనా? ఎందాకని కాలగట్టల మీద బోళ్ళింది. రోడ్లు ఎంత నాశనం చేసాడు. మొద్దూరికి వణుకూరు రోడ్లు చూడమను, కారు వేసురమ్మను. లేదు. అంటే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఏమంటున్నారంటే మెజార్టీ లేని స్థానాల్లో కూడా ఎక్కువ మెజార్టీ వచ్చింది, వాటిపైన మాకు అనుమానాలు ఉన్నాయంట. ఏం లేదండి, అదంతా ఒకటిదే. కానీ ఈ తడవగా ఇప్పుడు కూడా గెలిచినట్టయితే ఏం లేదు, అడుక్కునేవాళ్ళం. ఏది ఎకరం పొలం ఉన్నాడు కూడా అడుక్కోవటమే. ఇక అసలు అమ్ముకోవటం కాదు, ఇక అమ్ముకునేది ఏమన్నా. ఇప్పుడు ఎన్ని సజ్జాలు చేశారు. జోగి రమేష్ గారి కొడుకు వచ్చేసి ఇక్కడ ఏది ఓట్లు అప్పుడు పెద్ద ఇది చేసాడు, గొడవ చేసాడు. ఏమయ్యాడు? ఆ పొలాల కాగితాలు ఏంటి? అసలు దానికి విధానం ఉందా? ఏమీ లేదు, ఏమీ లేదండి. ఎంత ఒక ఇదిగా అసలు అసెంబ్లీలో లేదు, రావటానికి కూడా లేదు. అయినా రమ్మనని వీళ్ళు అన్నారు. వీళ్ళకెందుకు? ఏది బొట్లాయనికి బందరాయనికి అవసరమా? కెలుక్కోవటం తప్పితే ఏమీ లేదు. మరి స్పీకర్ కూడా లేఖ రాశారు కదా జగన్మోహన్ రెడ్డి. అసలు అవన్నీ అనవసరం అండి, అవన్నీ అనవసరం. ప్రతిపక్షం లేకుండా నేను ఒకప్పుడు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ నాన్న ఉండగా, ఆ తర్వాత ఎన్టీ రామారావు గారిని ఇందిరాగాంధీ ఎప్పుడైతే బెదిరించిందో అప్పుడు నా దేశం తెలుగుదేశం అని ఉన్నప్పుడు నేను తెలుగుదేశంలోకి వచ్చా. ఇవాళ రోజు కూడా అది అంతే. ఏళ్ళకి మళ్ళీ పొలాల కాగితాలు తీసుకుని ఇసుక కోరీలు దొబ్బి రోడ్లు నాశనం చేసి, రోడ్లు ఏమైనా పోసాడో చెప్పండి, ఏదన్నా పోసాడేమో చెప్పమను. గుడివాడకిను పామర్కి ఫ్లైఓవర్ సాగుతుంది, ఇంతకుముందు ఏమైనా ఉందా? లేదు. అస్సలు బోల్డ్ అంత నాశనం చేసి ఇంకా బెదిరిస్తున్నారనమాట. అది చేయలేదు, ఇది చేయలేదని. ఏంటిది చేసేది? ఏమైనా చేసాడా? పొలం కాగితాలు తాకట్లు పెట్టుకున్నట్టు ఆడి దగ్గర పెట్టడం ఏంటి? తప్పు కదా అది. ఇప్పుడు నాకేం లేదు, ఒక అరెకరమే ఉంది, గబక్కనే అద్దద్దా అంటది. అసలు ఒరిజినల్ కాగితాలు తీసుకురా అంటాడు. నీ దగ్గర రావాలా? నీ దగ్గరికి వచ్చి నా కాగితాలు వేయను అనాలా? తప్పు కదా అది. అది అట్లా ఉంటుంది. మరి ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు చేయడం ఎటువంటి కరెక్ట్ అంటారు? నాకు ఎవరైనా తెలియదండి, నేను చదువుకోలేదు. నేను చిన్నప్పటి నుంచి 1వ తరగతిలోనే కుక్క మొగ్గ చెక్క అనే కాడే పొంతులను కొట్టేశా.
చెరువు దగ్గర పెల్లూరు హై స్కూల్ దగ్గర అది జరిగింది. నాకు చదువు రాదు.